సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే చాలా మంది దగ్గర డెబిట్ కార్డ్ అయితే ఉంటుంది కదా. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే డెబిట్ కార్డ్ ఎంత ఇంపార్టెంట్గా అయితే ఉందో దాంతో పాటు క్రెడిట్ కార్డ్ కూడా guys చాలా మంది దగ్గర అయితే ఉంటుంది గైస్, ఓకేనా. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటంటే క్రెడిట్ కార్డ్ గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అంటే చాలా మంది తెలియదు. సో ఈ రోజు గైస్ నేను ఈ వీడియోలో ఏంటి అంటే క్రెడిట్ కార్డ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంతో పాటు ఇంకా సిరీస్గా ఒక 5 to 6 వీడియోస్ అయితే వస్తాయి. డెఫినెట్ గైస్ అవి కూడా చూడండి గైస్, ఎందుకంటే ఆ వీడియోలో మీకు ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని సిబిల్ స్కోర్ అనేది ఏ విధంగా పెంచుకోవాలి, అండ్ మీ యొక్క క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ అనేది ఏ విధంగా పెంచుకోవాలి, అంతేకాకుండా దాన్ని ఎలా యూజ్ చేసుకుంటే మన సిబిల్ స్కోర్ అనేది తగ్గకుండా ఉంటుందని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి గైస్ వచ్చే వీడియోస్ కూడా డెఫినెట్గా చూడండి గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా ఈ రోజు గైస్ నేను ఈ వీడియో చెప్పాలన్న టాపిక్ అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే కొంతమందికి డెబిట్ కార్డ్కి అండ్ క్రెడిట్ కార్డ్కి మధ్య డిఫరెన్స్ కూడా చాలా మందికి అయితే తెలియదు గైస్, ఓకేనా. సో కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియదు, ఓకేనా గైస్. ఇక్కడ ఏంటంటే డెబిట్ కార్డ్ వచ్చేసి ఏంటి అంటే మనం ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ తీసుకుంటామో అకౌంట్లో ఉండే మనీని మనం వాడుకోవడానికి మనకు డెబిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్, ఓకేనా. సో డెబిట్ కార్డ్ కూడా ఇయర్లీ కొన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి, లైక్ 147 రూపీస్, కొన్ని బ్యాంక్స్కి 167 రూపీస్ అయితే ఇయర్లీ మనకు ఛార్జెస్ చేస్తూ ఉంటారు. అది మీరు యూజ్ చేసినా యూజ్ చేయకుండా గైస్, ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఏంటి అంటే మనకు బ్యాంకు వాళ్ళే కొంత లిమిట్ ఇస్తారు, ఓకేనా. సో మన అమౌంట్ అలా పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే 25,000 30,000 కార్డ్ అని చెప్పేసి వాళ్ళు మనకి ఇస్తారు. ఆ కార్డ్ని మనం యూజ్ చేసుకొని మనకంటూ ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ ఎంత ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పాయింట్స్లో చెప్తాను గైస్, ఓకేనా. ఆ టైం పీరియడ్లో ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ సహా మీరు మళ్ళీ రీపేమెంట్ అయితే చేయాలి గైస్, ఓకేనా. సో ఇలా మీరు మంత్లీ మీరు రొటేట్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు గైస్, ఓకేనా. సో ఇది కూడా ఏంటంటే కొన్ని క్రెడిట్స్ కార్డ్ వచ్చేసి లైఫ్ టైం ఫ్రీ ఉంటాయి, కొన్ని వచ్చేసి ఏంటి అంటే వీటికి కూడా ఇయర్లీ కొన్ని యాన్యువల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ద డిపెండ్స్ అపాన్ ఎలాంటి బ్యాంక్లో మీరు కార్డ్ తీసుకుంటున్నారు, ఎలాంటి కార్ తీసుకుంటున్నారు దాన్ని బట్టి డిపెండ్ అయితే ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ దీంట్లో గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే హౌ టు గెట్ క్రెడిట్ కార్డ్ గైస్, ఓకేనా. సో చాలా మంది దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దగ్గర ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఉండదు, బట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బికాస్ ప్రెసెంట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్తో ఏంటంటే చాలా మొబైల్స్ ఆఫర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇంకా చాలా ఆఫర్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో. సో దానికోసం ఏంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు, బట్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా మందికి అర్థం కాదు కేస్, ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లారిటీ చెప్తాను. ఇప్పుడు గేస్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే మీకు అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంక్ని అప్రోచ్ అవ్వాలి, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఒక కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఉంటుంది మీ బ్యాంక్కి సంబంధించింది, ఓకేనా. వాళ్ళకి కాల్ చేసి ఏంటంటే మీకు క్లారిటీగా అడగాలి, ఓకేనా. సో నా బ్యాంక్కి నేను క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళని మీరు క్లారిటీ అడిగితే వాళ్ళు క్లారిటీ చెక్ చేసి 1 or 2 minutes చెప్తారు గైస్, ఓకేనా. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందనుకోండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్ ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు పోస్ట్లో మీకు క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, కానీ వెంటనే అయితే ఇవ్వరు గైస్, ఓకేనా. సో అంతేకాకుండా ఇప్పుడు కొన్ని బ్యాంక్స్లో వాళ్ళు ఏంటంటే మీకు క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయరు. సో ఎందుకు ప్రొవైడ్ చేయరు అనేది కూడా మీకు వచ్చే పాయింట్స్లో చెప్తాను. ఒకవేళ మీకు బ్యాంక్లో ప్రొవైడ్ చేయకపోతే ఇంకా వేరే దగ్గర తీసుకోవచ్చా అంటే గైస్ మీరు కూడా ప్రైవేట్ కొన్ని సైట్స్ కూడా ఉంటాయి, లైక్ స్లైస్ అని చెప్పేసుకోవచ్చు, లేకపోతే మన పేటిఎంలో కూడా పేటిఎం హెచ్డిఎఫ్సి అని, పేటిఎం ఐసిఐసి అని చెప్పేసి ఇంకా చాలా ప్రైవేట్ సైట్స్ అయితే ఉంటాయి, అప్లికేషన్లు కూడా ఉంటాయి. అండ్ మన ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి, అమెజాన్ ఐసిఐసి క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఇలా చాలా ఉంటాయి. అక్కడ నుంచి కూడా గైస్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ కనుక అక్కడ యాక్సెప్ట్ చేశారనుకోండి మీకు అది కూడా మీకు పోస్ట్లో పంపిస్తారు, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. బట్ తీసుకునే ముందు ఏంటంటే డెఫినెట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి డైరెక్ట్గా చదివి తీసుకోవాలి. సో ఎందుకంటే కొన్నికి ఏంటంటే 30 daysలోనే కట్టాలి, ఇంకా డిఫరెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెడతారు, అండ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పడే ఛాయిసెస్ కూడా ఎక్కువ ఉంటాయి గైస్, ఓకేనా. సో దయచేసి క్లారిటీ చెక్ చేసుకొని అయితే క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకుని అయితే తీసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ దీంట్లో గైస్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఎంత ఇస్తారన్నా, లేకపోతే మనకు నచ్చింది మనం చూస్ చేసుకోవచ్చా అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు గైస్. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది మనం చూస్ చేసుకునే ఆప్షన్ అయితే ఏ మాత్రం అయితే ఉండదు గైస్, ఓకేనా. అది మనం డిపెండ్ అయ్యే బ్యాంక్ అకౌంట్ అండ్ డిపెండ్ మనం తీసుకునే కార్డ్ బట్టి, అండ్ అంతేకాకుండా మనకు వచ్చే ఇన్కమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు స్టార్టింగ్లో మనకు లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తారు, లైక్ 20,000 కానీ 25 కానీ 30,000 కానీ ప్రొవైడ్ చేస్తారు. కొన్ని సెక్టార్లో ఏంటంటే 50,000 కూడా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు స్టార్టింగ్ బేసిక్లో అయితే. సో మీరు తీసుకోవచ్చు, తీసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేసుకున్న కొద్దీ మీరు టైం టు టైం రీపేమెంట్ చేశారనుకోండి, సో డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ మీకు కాల్ చేసేసి మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచే అవకాశాలు ఉన్నాయి, మీరు పెంచుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తారు.
సో అక్కడ నుంచి మీరు ప్రాసెస్ చేసుకొని 50,000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 2,00,000 కూడా మీరైతే మీరు క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ అనేది పెంచుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే అన్న ఇప్పుడు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటాం కదా. సో యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. స్టిల్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది క్రెడిట్ కార్డు ఆల్మోస్ట్ ఒక 5 to 6 months యూజ్ చేసిన వాళ్ళకి కూడా ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది కూడా చాలా మంది తెలియదు గైస్. ఎందుకంటే వాళ్ళ యూసేజ్ బట్టి వాళ్ళ కన్ఫ్యూజన్ ఎంత అమౌంట్కి ఎంత పడుతుంది అని చెప్పి చాలా మంది తెలీదు. సో ఇప్పుడు గైస్ నేను డీటెయిల్గా చెప్తాను, దయచేసి క్లారిటీ వినండి. సో ఇక్కడ గైస్ మన క్రెడిట్ కార్డు ఏ బ్యాంక్ సెక్టర్ అయినా సరే ఎలాంటి కార్డ్ తీసుకున్నా సరే మినిమం టు మినిమం ఏంటంటే మనకు 2% ఇంట్రెస్ట్ అయితే పడుతుంది గైస్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు క్రెడిట్ కార్డ్లో 25,000 లిమిట్ ఇచ్చారనుకోండి. ఓకేనా? ఇప్పుడు 25,000 ఒకటేసారి అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పెట్టేసి 25,000 ఒకటేసారి మీరు స్వైప్ చేసేసారనుకోండి, దానికి మీకు 2% ఛార్జెస్ అనేది పడతాయి. అంటే ఇంట్రెస్ట్ కేస్. ఓకేనా? ఒకవేళ మీరు అదే 25,000ని 5,000, 5,000, 5,000 అని కూడా మీరు 5 టైమ్స్ కనుక స్వైప్ చేశారనుకోండి, మీకు ఎంత లేదన్నా 0.7% 1% పడుతుంది అండి. ఇంకా తక్కువ పడుతుంది. అంటే అది మీరు ఎలా స్వైప్ చేస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు రెస్టారెంట్‌లో గాని అక్కడ స్వైప్ చేశారనుకోండి, కంప్లీట్‌గా మీకు జీరో ఇంట్రెస్ట్ గైస్. అక్కడ మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ పడదు. మీరు 25,000 రూపీస్ స్వైప్ చేసుకుంటే మళ్ళీ మీరు రీపేమెంట్ కూడా 25,000 పే చేయొచ్చు. అది మీరు ఎక్కడెక్కడ యూజ్ చేసిన దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాంతో పాటు మీరు ఎంత అమౌంట్ స్వైప్ చేస్తున్నారు అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది గైస్. ఓకేనా? సో దయచేసి ఒకవేళ ఇంట్రెస్ట్ పడుతుంది అనుకున్నప్పుడు 5,000, 5,000, 5,000 అలా స్వైప్ చేయడానికి ట్రై చేయండి. లేదు మాకు టైం లేదు వాళ్ళు ఇవ్వట్లేదు అన్నప్పుడు సో మీరైతే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పే చేసుకొని ఒకటేసారి అయితే స్వైప్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఎన్ని డేస్‌లో మనం కట్టాలి రీపేమెంట్ అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఇక్కడ గైస్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఏంటంటే 40 to 45 డేస్ టైం ఇస్తారు గైస్. ఓకేనా? మనం రీపేమెంట్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఈ నెలల ఈ మంత్‌లో ఫస్ట్ డేట్ రోజు మీరైతే ఒకవేళ స్వైప్ చేశారనుకోండి, ఈ మంత్‌లో పేమెంట్ చేయొద్దు. నెక్స్ట్ మంత్ 11th ఆర్ 12th అప్ టు 15th డేట్ మధ్యలో అయితే రీపేమెంట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ చాలా మందికి ఏమైనా డౌట్ ఉంటదంటే, ఇప్పుడు ఫస్ట్ డేట్ రోజు స్వైప్ చేశారు. మీకు 20 22 అంటే ఈ నెలనే 20 25th డేట్‌కో మీకు బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడే కట్టొచ్చన్నా లేకపోతే మనకు బిల్ డ్యూ డేట్ ఇస్తారు కదా! అప్పుడు కట్టొచ్చా అని చెప్పేసి అడుగుతారు. గైస్ ఒకవేళ మీరు ఇప్పుడే 25th డేట్ వచ్చిందనుకోండి, 27th, 28th కట్టాలని కూడా కట్టుకోవచ్చు. కట్టేసి మళ్ళీ తీసుకోవచ్చు. దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ ఒకవేళ మీరు బిల్ డ్యూ డేట్ వరకు వెయిట్ చేసి కడతా అన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ గైస్ ఇంకా చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది. అన్న ఒకవేళ మేము ఆన్ టైమ్‌లో కట్టకపోతే ఏం జరుగుతుంది? అంతేకాకుండా ఇప్పుడు మీరు 25th అన్నారు కదా! 27th, 28th ఒకవేళ మేము స్వైప్ చేశామనుకోండి, ఆ బిల్ ఎప్పుడొస్తుందని కూడా చాలా మంది డౌట్ అయితే పడుతూ ఉంటారు. సో దీనికోసం గైస్ నేను సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం దీనిపైన డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దాంట్లో మినిమమ్ అమౌంట్ పే అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన సెపరేట్ వీడియో చేసి పెడతాను. డెఫినెట్ గైస్ అది కూడా మర్చిపోకుండా చూడండి. మీకు కూడా డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో అయితే యూజ్ అవుతుంది గైస్. ఓకేనా? అండ్ ఫైనల్ గైస్ సో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ గైస్ చాలా మందికి అన్న ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చిందనుకోండి, అది ఎలా పే చేయాలి అని చెప్పేసి కూడా గైస్ చాలా మంది ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ వచ్చేసి. ఓకేనా? సో రెగ్యులర్‌గా ఆల్రెడీ 2, 3 టైమ్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఎలా పే చేయాలని చెప్పేసి కూడా చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు గైస్. ఓకేనా? సో ఇక్కడ ఏందంటే ఇప్పుడు మీరు ఎస్‌బీఐకి సంబంధించినవి తీసుకున్నారనుకోండి, మీరు యోనో ఎస్‌బీఐలోకెళ్ళి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ అనుకోండి, హెచ్‌డీఎఫ్‌కి సంబంధించిన నెట్ బ్యాంక్‌కెళ్ళి కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో అలా కాకుండా మీరు ఏ విధంగానైనా పేమెంట్ చేసుకోవచ్చు అనుకుంటే, మీరు ఫోన్‌పే నుంచి కూడా మీరైతే లోన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ గూగుల్ పే నుంచి కూడా చేసుకోవచ్చు. అండ్ పేటీఎం నుంచి చేసుకోవచ్చు. అమెజాన్‌లో కూడా చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో దానికి సంబంధించినయి కింద మనకు బిల్ పేమెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసి ఎలా పే చేయాలి, ఏంటి అని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి గైస్. ఓకేనా? సో లేదు మీకు అర్థం అవ్వట్లే అని చెప్పేసి కింద కామెంట్ చేస్తే వెరీ సూన్ ఫస్ట్ అదే వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా? సో ఇవే గైస్ నేను టోటల్‌గా చెప్పాలన్న 6 థింగ్స్ వచ్చేసి ఈ విషయాలు గైస్ కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. సో తెలియని వాళ్ళు గైస్ ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నా అనిపిస్తే డెఫినిట్‌గా కింద కామెంట్ చేయండి గైస్. ఓకేనా? అండ్ అంతేకాకుండా గైస్ సో వెరీ సూన్ వచ్చేసి మీకు ఇంకా క్రెడిట్ కార్డ్ సంబంధించినవి కావచ్చు, బ్యాంక్‌కి సంబంధించినవి కావచ్చు, లోన్‌కి సంబంధించినవి కావచ్చు, సిబిల్‌కి సంబంధించినవి కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించినవి కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గైస్ నేను మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో దయచేసి గైస్ ఈడైతే లైక్ చేసి మన ఛానెల్ అయితే ఫాలో అయిపోండి గైస్. ఓకేనా?